వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోను ఎన్నికల సంఘం విడుదల చేయలేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలుసుకుంటామని చెప్పారు. ఈవీఎం ధ్వంసం ఘటన విషయంలో అధికారులపై చర్యలు తీసుకున్నామని, సరైన సమాచారం అందివ్వనందుకు విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేశామన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లు వారి బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇక మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు ఈ సమయంలో వెళ్లడం సరికాదని మీనా కుమార్ సూచించారు. ఇప్పుడే అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చిందని, టీడీపీ నేతలు అక్కడికి వెళితే వైసీపీ నేతలు కూడా పరామర్శకు వెళతామంటారని, మళ్లీ పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 25వ తేదీ నుంచి స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు తానే స్వయంగా పర్యటనలు చేపడతామని వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.